మనీ లాండరింగ్ ఉగ్రవాద సంస్థలకు నిధుల ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు భారత్ ఖతార్ కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఖతార్ ఎమీర్తో భేటీ అయిన ప్రధాని మోదీ ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. భారత్లో ఉన్న అపార అవకాశాన్ని వినియోగించుకునేలా పెట్టుబడులతో రావాలని ఖతార్ పారిశ్రామికవేత్తలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దోహాలో జరిగిన పెట్టుబడిదారుల రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగించిన మోదీ భారత్ను పెట్టుబడులకు స్వర్గధామంగా అభివర్ణించారు. భారత్కు పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఖతార్లో ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజు పర్యటన సాగింది. ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థనీతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. 2 రోజుల కిందట తన 36వ పుట్టినరోజును జరుపుకున్న ఎమిర్ షేక్కు వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలిపిన మోదీ పలు కీలక అంశాలపై షేక్తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారత్ ఖతార్ మధ్య 7 కీలక ఒప్పందాలు కుదిరాయి. మనీ లాండరింగ్ ను అరికట్టేందుకు ఫైనాన్స్ ఇంటెలిజెన్స్ పై 2 దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనితో పాటు నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతుల్లో పెట్టుబడులు, యువత, క్రీడలు, ఆరోగ్యం, పర్యాటక రంగాలకు సంబంధించిన ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. భారత్ ఖతార్ మధ్య సంబంధాల్ని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్న ఎమిర్ను ప్రత్యేకంగా అభినందించిన ప్రధాని ఇంధన రంగంలో మరింత సహకరించుకోవాల్సిన అవసరముందని తెలిపారు. అంతకుముందు ఖతార్ పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్లో పెట్టుబడులు అనే అంశంపై ప్రధాని ప్రసంగించారు. ఏ రంగాల్లో ఎలాంటి అవకాశాలున్నాయో ఒక్కొక్కటిగా వివరించారు. ఇరు దేశాల మధ్య సంబంధాల్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా భారత్లో ఉన్న అపారమైన అవకాశాల్ని అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా మోదీ పిలుపునిచ్చారు. ప్రధానంగా రైల్వే, సౌర ఇంధనం, పర్యాటక రంగాలతో పాటు వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల రంగంలో భారీ అవకాశాలున్నాయని పారిశ్రామికవేత్తలకు మోదీ వివరించారు. భారత్లో పెట్టుబడులకు అనుకూలమైన విధానాలు రూపొందించామన్న మోదీ 80 కోట్ల మంది యువశక్తితో తొణికిసలాడుతున్న భారత్లో మౌలిక వసతుల విస్తరణ, పట్టణాల్లో వ్యర్థాల నిర్వహణ సాంకేతికతను తమ మలి ప్రాధాన్యాలుగా వివరించారు. మెట్రో రైల్వేలు, ఆకర్షణీయ నగరాలు, పారిశ్రామిక రంగాల్లోనూ అపార అవకాశాలు ఉన్నాయన్న ప్రధాని శరవేగంగా వృద్ధి చెందుతున్న భారత్లో పెట్టుబడులు పెట్టడానికి ఇంతకు మించిన మంచి తరుణం ఉండదని తెలిపారు. దోహాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మోదీ ప్రభుత్వ లాంఛనాలతో గౌరవ వందనం స్వీకరించారు. నగరంలోని ఎమిరీ దివాన్ ఖతార్ సైన్యం మోదీకి అధికారిక లాంఛనాలతో స్వాగతం పలికారు. గల్ఫ్ ప్రాంతంలో భారత్కు అత్యంత కీలకమైన వ్యాపార భాగస్వామిగా ఖతార్ కొనసాగుతోంది. అధిక భాగం ముడి చమురు భారత్కు ఖతార్ నుంచే దిగుమతి అవుతుండగా ఎక్కువ మంది భారతీయులు నివసిస్తున్న అరబ్ దేశం కూడా ఖతారే కావడం విశేషం. ఈ దేశంలో దాదాపు 6,30,000 మంది భారతీయులు నివసిస్తున్నారు. అందుకే ఖతార్లో తమది కేవలం వాణిజ్య భాగస్వామ్యమే కాదని, అంతకు మించిన అనుబంధం ఖతార్తో పెనవేసుకుని ఉందని తన పర్యటనకు ముందు మోదీ వ్యాఖ్యానించారు. జపాన్, దక్షిణ కొరియా తర్వాత ఖతార్ నుంచి అధిక మొత్తంలో దిగుమతులు భారత్కే వస్తున్నాయి. కేవలం ముడిచమురు మాత్రమే కాకుండా ఎథిలీన్, ప్రొపైలీన్, అమ్మోనియా, యూరియాను ఎక్కువ మొత్తంలో ఖతార్ నుంచి భారత్ కొనుగోలు చేస్తోంది. అందుకే తన పర్యటనలో ఖతార్కు మోదీ అత్యధిక ప్రాధాన్యమిచ్చారు.